వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివ. ఈపీఎఫ్ పెన్షన్ 85 లక్షల ఈపీఎఫ్ స్కీమ్లో ఉన్న పెన్షనర్స్ అందరినీ వేధిస్తుంది. 300, 200, 1000 రూపాయలు, 1000 రిటైర్ అయిన జిఎంలకి 3000 రూపాయలు పెన్షన్. ఈ వాస్తవాలు ఏంటి అని తెలుసుకోవడానికి మన ముందు తెలంగాణ ఆల్ పెన్షన్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తాప్రా రాష్ట్ర ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారు మన ముందు ఉన్నారు. ఈపీఎఫ్ పెన్షన్, మినిమం పెన్షన్, హయ్యర్ పెన్షన్, ఒక నిజాలు లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. నమస్తే నారాయణ రెడ్డి గారు. నమస్తే. ప్రధానమైన ఇష్యూ వేధిస్తుంది ఈపీఎఫ్ స్కీమ్ వాళ్ళకి మినిమం పెన్షన్. రెండు ఉంది, మినిమం పెన్షన్ ఒకటి, హయ్యర్ పెన్షన్. సో ఫస్ట్ ఈ మినిమం పెన్షన్ మీద చర్చిద్దాం. దీనిపైన చాలా ఫేక్ న్యూస్ కూడా వస్తున్నాయి. మీకు బాగా పెరుగుతున్నట్టు, 10,000 పెరిగినట్టు. అసలు చూస్తే గవర్నమెంట్ ఆధారాలు, క్యాబినెట్ డిసిషన్స్ ఇలాంటివి లేవు. మినిమం పెన్షన్ దాని గురించి చెప్పండి. ప్రధానంగా మినిమం పెన్షన్ అనేది ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు 200, 300, చివరకు ₹1 వస్తున్నటువంటి పెన్షన్ కూడా ఉండేది బీడీ కార్మికులకు సంబంధించి. మనం చేసినటువంటి పోరాటాల ఫలితంగా అది ఎక్స్పర్ట్ కమిటీ అనేది వేశారు. అది ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో కనీస పెన్షన్ ₹1000 ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. చివరకు 1/9/2014 నుంచి ₹1000 అమలు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ సూపరాన్నేషన్ రిటైర్మెంట్ లేదు అనే సాకుతో విఆర్ఎస్ మీద కానీ, అట్లాగే సంస్థలు మూతబడినటువంటి వాళ్ళకి కానీ, వాళ్ళందరికీ కూడా 700, 800, 1000 లోపు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా దాదాపు 36 లక్షల మంది ₹1000 లోపు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక 11 లక్షల మంది ₹1000 నుంచి 1500 లోపు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే 47 లక్షల మందికి 1500 లోపు పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దేశవ్యాప్తంగా 82 లక్షల మంది పెన్షనర్లు ఉంటే 50% కూడా 1500 లోపు రానటువంటి వాళ్ళు ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత మ్యాక్సిమం వాళ్ళకు వస్తున్నటువంటి పెన్షన్ 3000, 3500 కంటే మించి మినిమం పెన్షన్ రావటం లేదు. ఎందుకంటే జనరల్ మేనేజర్ క్యాడర్లు ఉండి, డైరెక్టర్ క్యాడర్లు ఉన్నటువంటి వాళ్ళకు 3000, 3500లకు మించి రావటం లేదు అనేది అంశం. అయితే దాన్ని మేమేం చేస్తున్నామంటే, మినిమం పెన్షన్ అనేది ఒకటి ఉండాలి నిర్దిష్టంగా. కేంద్ర ప్రభుత్వం 7th సెంట్రల్ పే కమిషన్ రిపోర్ట్ ప్రకారం 18,000 మినిమం వేజ్ అప్రూవ్ అయింది. కాబట్టి దాంట్లో 50% 9,000 మినిమం పెన్షన్ ఇవ్వాలనేది మా డిమాండ్. అయితే మా డిమాండ్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కమిటీలు వేస్తూ ఉంది. ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్ను అమలు చేయడంలో విఫలమవుతూ ఉన్నది. భగత్ సింగ్ కోశ్యారీ కమిటీ అని చెప్పేసి UPA 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో పిటిషన్ వేసి ఆయన లేవనెత్తాడు, ఇది కనీస పెన్షన్ పెంచాలి ఈపీఎస్ పెన్షనర్లకు అని. అంటే ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, కనీస పెన్షన్ 3000 ఇవ్వాలి. ఒక 1000 ప్రావిడెంట్ ఫండ్ దగ్గర నిధులు లేకపోతే ప్రభుత్వమే 8.33% బడ్జెట్ సపోర్ట్ ఇవ్వటం ద్వారా వాళ్ళకు 3000 పెన్షన్, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా DA ఇవ్వాలని చెప్పేసి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మేము చేస్తున్నటువంటి ఆందోళన సందర్భంగా, టాప్రా ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఆందోళనల సందర్భంగా ప్రకాష్ జవదేకర్ మా ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ, NDA కనుక అధికారంలోకి వస్తే ఈ భగత్ సింగ్ కోశ్యారీ కమిటీని అమలు చేస్తాము, దాన్ని అమలు చేయడం ద్వారా మీకు 3000 పెన్షను, అట్లాగే DA కూడా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అమలు చేయటం కాదు, ఆ ఊసే మర్చిపోయింది. కాబట్టి మేమేం చెప్తామన్నామంటే, ఈ రకంగా పెన్షన్ అనేది మనకు జీవించే హక్కు ఉంది కాబట్టి ఇవ్వాలి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ 3000 పెన్షను ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ మొన్న రాజ్యసభ మన పార్లమెంటరీ సబ్ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర ఉంది. దాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బహుశా ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం రిలీజ్ చేస్తారేమో చూడాలి. అయితే ఈలోపు కొన్ని సంఘాలు కనీస పెన్షన్ 7,500 మేము ప్రధానమంత్రితో మాట్లాడాం, ప్రధానమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒప్పుకున్నారు, హేమమాలిని గారితో తీసుకుపోయి మాట్లాడినట్టు కొన్ని సంఘాలు చెప్తా ఉన్నాయి. అవన్నీ యూట్యూబ్ల ద్వారా ప్రజల్ని గందరగోళపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తాం కాదు. ఎప్పుడైతే
ఈ పెన్షనర్ల ఆందోళన తీవ్రతరం చేయడం ద్వారా, ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా మనము గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాము. ఆ సందర్భంగా ఇటువంటి ఫేక్ వీడియోలన్నీ విడుదల చేయడం ద్వారా ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కొన్ని సంఘాలు చేస్తూ ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా బస్సు తొత్తు సంఘాలు అనేది ప్రయత్నం చేస్తాం. కార్పస్ అనేది ఉంది కదా, కార్పస్ ఎంత ఉంటుంది? కార్పస్ నుంచి కూడా ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. మేము ఈ మినిమం పెన్షన్ సంబంధించి పార్లమెంట్ సభ్యులకు మేము వినతి పత్రాలు ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగారు స్పష్టంగా, మీరు ఉన్నటువంటి పెన్షనర్లు ఎంతమంది, అక్కడ ఉన్నటువంటి ఫండ్ ఎంత, దాన్ని ప్రభుత్వం నుంచి ఇంకెన్ని నిధులు కావాల్సి ఉంటాయని కూడా వివరాలు అడిగితే మేము చెప్పాం స్పష్టంగా. ప్రభుత్వమే 2022-23కు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ బయటపెట్టినప్పుడు దాంట్లో 8,88,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. 8,88,000 కోట్లు అంటే సుమారు 9 లక్షల కోట్లు కార్పస్ ఫండ్ ఉంది. దాని మీద వస్తున్నటువంటి వడ్డీ 58,668 కోట్లు సంవత్సరానికి. అయితే పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నది ఎంత అంటే 23,000 కోట్ల రూపాయలు. వచ్చినటువంటి వడ్డీలో 25-30-35% కంటే పెన్షన్ రూపంలో చెల్లించడం లేదు. మిగతా 65-70% తన ఖాతాలోనే జమ చేసుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ వచ్చినటువంటి వడ్డీని అందరికీ గనక పంచినట్టయితే కనీసం 5,000 పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అదనంగా గవర్నమెంటు బడ్జెట్లో 0.4% కనుక బడ్జెట్ సపోర్ట్ ఇవ్వగలిగితే, అంటే 20,000 కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వం ఇవ్వగలిగితే సంవత్సరానికి కనీస పెన్షన్ 9,000 ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది అందరికి ఉపయోగపడుతుంది. ప్రైవేట్ ఇండస్ట్రీ, పబ్లిక్ సెక్టర్ అందరికి ఉపయోగపడుతుంది. పెన్షన్ స్కీమ్ లో లేని వాళ్ళందరికీ, ఈపీఎఫ్ స్కీమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ ఇచ్చేటువంటి అవకాశం మెజార్టీ కార్మిక వర్గం దాదాపు. ఎందుకనంటే ఇప్పుడు 22-23% మించి లేదు హయ్యర్ పెన్షన్ సంబంధించి. మిగతా 77% మంది ఈ మినిమం పెన్షన్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కొంత ఊరట కలిగించి ఒక సౌకర్యవంతమైనటువంటి జీవితం గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళకి అన్ని సమస్యలు ఇప్పుడే ఈ సందర్భంలోనే వస్తూ ఉంటాయి. కాబట్టి మేము సీనియర్ సిటిజన్లకు మేము ఏం చేస్తున్నాం, అది చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ రకంగా ఊరట కలిగించేటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే 77% మంది పెన్షనర్లకు ఉపయోగకరంగా ఉంటుంది మినిమం పెన్షన్. సో వాళ్ళ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. ఈ హయ్యర్ పెన్షన్ ఏంటి? హయ్యర్ పెన్షన్ దీనిపైన ఏదో లిమిట్ పెట్టారు. అదే రకంగా 8.33 సీలింగ్ పెట్టడం వల్ల హయ్యర్ పెన్షన్ రాకపోవడం అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ హయ్యర్ పెన్షన్ ఏంటంటే మొదలు 2001 కంటే ముందు 5,000 సీలింగ్ మీదనే పెన్షన్ ఫండ్ రికవర్ అయ్యి పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళేది. అతను ఎంత జీతం అని ఉండను, 30,000-40,000 ఉన్నటువంటి వాళ్ళకు కూడా సీలింగ్ మీద మాత్రమే పెన్షన్ ఫండ్ వెళ్ళేది. అయితే అప్పుడు ఒక ప్రావిడెంట్ ఫండ్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎవరైతే హయ్యర్ వేజెస్ మీద ఉన్నారో వాళ్ళు మీరు ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, మీరు ఆప్షన్ ఇవ్వండి అని చెప్పి సర్క్యులర్ ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు మీడియా కానీ ప్రపగండా కానీ లేవు. ఒకవేళ మేనేజ్మెంట్కి వచ్చినా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అది అందరికీ తెలిసేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి మెజారిటీ పీపుల్ ఈ హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇవ్వలేదు, ఒక అంశం. రెండోది, ఈ హయ్యర్ పెన్షను 5,000 సీలింగ్ ఉన్నప్పుడు 4,500 ఉన్నటువంటి వాళ్ళు హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందంటే సీలింగ్ పైబడి శాలరీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే హయ్యర్ పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ సర్వీస్ పెరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ శాలరీస్ పెరిగినా దానికి 6 నెలలు మాత్రమే టైం బౌండ్ ఇవ్వటం వల్ల ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశాలు కోల్పోయినారు. అదే మన సుప్రీంకోర్టు కూడా పాయింట్అవుట్ చేసింది ఏంటంటే నిరంతరం ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉండాలి. ఎందుకంటే మీరు సీలింగ్ వేతనం అయిన తర్వాత కదా ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం, ఆ పెరుగుతున్నటువంటి శాలరీ క్రమంలోనే వాళ్ళు ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు నిరంతరం కొనసాగించాలి అని చెప్పేసి ఇచ్చింది. 2016లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో హయ్యర్ పెన్షన్ యాక్చువల్ వేజెస్ మీద హయ్యర్ పెన్షన్ ఇవ్వడానికి అందరికీ అవకాశాలు కల్పించింది. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే కొన్ని సంస్థల్లో పే కమిషన్ రిపోర్ట్లు డిలే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది హయ్యర్ వేజెస్ కోసం. సపోజ్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ తీసుకుంటే కనుక
2017కు సంబంధించినటువంటి పే కమిషన్ వేజ్ రివిజన్ ఈ మధ్య కాలంలో విడుదలైంది. ఇంకా 2 పే కమిషన్ రిపోర్ట్లు వేజ్ రివిజన్ కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి, రావాలి. కానీ వాళ్ళు ఆల్రెడీ రిటైర్మెంట్ అయినారు కాబట్టి ఈపీఎఫ్ఓ నుంచి వచ్చేటువంటి నిధులు క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి ఎగ్జిట్ అయిపోయినారు కాబట్టి చాలా నష్టం జరిగినటువంటిది. ప్రధానంగా ఆర్టీసీలో ఉన్నటువంటి వేలాది మంది పెన్షనర్లు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అది ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది పరిశీలనలో తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అట్లాగే 2014 తర్వాత ఎవరైతే రిటైర్ అయినారో వాళ్లకు 60 నెలల వేతనం ఆధారంగా పే కమిషన్ హయ్యర్ వేజెస్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. 2014 కంటే ముందున్నటువంటి వాళ్లకు 12 నెలల యావరేజ్ పే మీద చేసేటువంటి పే ఫిక్సేషన్ చేయాల్సింది 2014 సెప్టెంబర్ తర్వాత వాళ్ళందరికీ 60 నెలల వేతనం ఆధారంగా, యావరేజ్ వేతనం ఆధారంగా 60 నెలలు 5 సంవత్సరాలు అంటే దాదాపు సంవత్సరానికి 2 డిఏలు ఉన్నాయి, కోల్పోతారు, ఇంక్రిమెంట్లు పోతాయి, ఇవన్నీ లాస్. దాదాపు 2 నుంచి 3,000 వరకు అది లాస్ అవుతా ఉన్నారు. ఆర్టీసీ వాళ్ళైతే వేజ్ రివిజన్ ఆగిపోయినటువంటి పరిస్థితి వల్ల ఇంకో 2-3 వేలు, మొత్తం 5-6 వేల రూపాయలు ఆర్టీసీ వాళ్ళు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇవన్నీ కృత్రిమంగా ఇలా పెట్టారు అనమాట. ఇలాంటి ఇరకాటంలో పెట్టి మీకు ఎక్కువ బెనిఫిట్ రాకుండా చేయడానికి. అదేవిధంగా తెలంగాణలో సంబంధించి 4,25,000 మంది పెన్షనర్లలో 1,65,000 మంది హయ్యర్ పెన్షన్కి అప్లై చేసుకుంటే కేవలం 83,000 మందికి మాత్రమే డిమాండ్ నోటీసులు ఇచ్చారు. ఆ డిమాండ్ నోటీసులు ఇవ్వటము, వాళ్ళు డిమాండ్ నోటీసులు ఇచ్చినా డబ్బులు కట్టడానికి పోతే మీ ట్రస్ట్ రూల్స్ అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి ఆ ట్రస్ట్ రూల్స్ సవరణ చేయాలి. యాక్చువల్గా ట్రస్ట్ రూల్స్ మేనేజ్మెంట్తోనే ఒప్పందం చేసుకునేది గవర్నమెంట్. ట్రస్టులు మీరు ఏర్పాటు చేసుకోండి, బాధ్యత తీసుకోవాలి, దాన్ని సవరించాలన్నా వాళ్ళే రెస్పాన్సిబుల్ చేసి మీకు ఇవ్వాలి. వాళ్ళు హయ్యర్ వేజెస్ మీద డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీకే ఎందుకు బాధ? కట్టడానికి వ్యక్తి సిద్ధంగా ఉన్నప్పుడు అతని హయ్యర్ వేజెస్ మీద ఉన్నది అని చెప్పేసి ట్రస్ట్ రూల్స్ అని చెప్పేసి ఆపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ మందిని పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా తగ్గించాలి అనేటువంటి ఒక భావంతో ఉంది. యాక్చువల్గా ఈ హయ్యర్ పెన్షన్ గురించి రివ్యూ పిటిషన్ వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్గ్యుమెంట్ చేసింది. ఈ ఈపీఎఫ్లో ఉన్నటువంటి ఫండ్స్ ఏదైతే ఉన్నాయో భవిష్యత్ తరాల కార్మికులకు సంబంధించినటువంటి నిధులు ఒకవేళ హయ్యర్ పెన్షన్ కనుక అందరికీ అమలు చేస్తే, ఆ నిధులన్నీ పెన్షన్ రూపంలో చెల్లిస్తే భవిష్యత్ తరాల కార్మికులకు రిటైర్మెంట్ టైంలో ఇచ్చేటువంటి నిధులన్నీ ఉండవు, అప్పుడు వాళ్ళందరూ నష్టపోతారు అని చెప్పేసి ఒక రూమర్ లేవదీసింది. అయితే దానికి వాస్తవంగా ఈ మధ్య కాలంలో వచ్చిందని అంటే అటువంటి అన్నీ ఏం లేవు. ఒక 70,000 కోట్ల రూపాయలు మాత్రమే దానికి అవసరమైతే ఆ నిధులు. ఈ ప్రభుత్వం చెప్పినంత అబద్ధం అని చెప్పేసి ఖాతాలో ఎన్ని లక్షలు ఉన్నాయి, లక్షలు ఒక సంవత్సరానికి వచ్చేటువంటి వడ్డీ అయిపోతుంది. కానీ పోరాటాలు చెప్పండి, పోరాటాలు చేస్తాము. దీనికి ఎలా కౌంటర్ చేస్తాం పోరాటాలు? దీనికి మేమేం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం 16 నవంబర్ 1995లో ఏదైతే ఈ చట్టం వచ్చిందో ఆ 16 నవంబర్ నాడు దేశవ్యాప్తంగా అన్ని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో 3 రోజులు ధర్నా చేయటం అనేది జరిగింది. తెలంగాణలోనే కాదు, దాదాపు 16 రాష్ట్రాల నుంచి ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశాం. అన్నీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి అవకాశాలు యునైటెడ్ మూవ్మెంట్ తీసాం. దాంట్లో నేషనల్ యాజిటేషన్ కమిటీ అని చెప్పేసి ఏదైతే ఈ ఫేక్ ప్రాపగండా చేస్తుందో వాళ్ళను కూడా, ఎందుకంటే సమస్య మన అందరికీ ఒకటే, కామన్ అజెండా కాబట్టి మాతో కలిసి రండి, జాయింట్గా మనం పోరాటం చేద్దామంటే వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి రాజకీయంగా ఏదో ప్రాపకం ఆశించేటువంటి పద్ధతుల్లో వాళ్ళు మేము సపరేట్గా చేస్తామని చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళందరితో కలిసి దాదాపు 16 రాష్ట్రాల్లో కోఆర్డినేషన్ ఉన్నటువంటి అన్ని సంఘాలతో ఏర్పాటు చేశాం. దాన్ని మొన్న భోపాల్లో ఒక ఆల్ ఇండియా కమిటీ ఒక తీర్మానం చేసిందంటే ప్రతి నెల 16వ తారీఖు నాడు పిఎఫ్ కార్యాలయాల ముందు ధర్నా చేయాలి.
అవసరమైతే జైలు బరో కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి రాస్తా రోకో కానీ రైలు రోకో కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా తీసుకోవాలి. అవసరమైతే జైలు బరో కార్యక్రమంలో, ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఆదాయంలో మనకు నెలలకు సరిపడినటువంటి ఈ ఏదైతే మనకు పెన్షన్ వస్తూ ఉందో, జైల్లో ఉంటే దాదాపు 7,000-8,000 ప్రభుత్వం మనకు వెచ్చించాల్సి వస్తుంది మనకు కావాల్సినటువంటి అవసరాలు సమకూర్చడానికి. కాబట్టి ఆ రకంగానైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా కమిటీ భావించింది. భవిష్యత్తులో ఇటువంటి పోరాటాలన్నీ ముందుకు తీసుకుపోవడానికి, అదేవిధంగా దీని వెలుపల ఉన్నటువంటి సంఘాలు, కొన్ని సంస్థల వారీగా సంఘాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనటువంటి సంఘాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఒక ఐక్యవేదిక మీదకి తీసుకురావడానికి భవిష్యత్తులో మరింత కృషి చేయాలని చెప్పేసి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సంస్థల్ని కూడా ఈ మూమెంట్లోకి తీసుకురావాలనే ఒక ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నారాయణ రెడ్డి గారు. ఈ సబ్జెక్ట్ ఈపీఎఫ్ పెన్షన్ ఒక తీవ్రమైన ఆందోళనకరమైన సబ్జెక్ట్ పైన వివరంగా క్లుప్తంగా ఈ ఇష్యూస్ అందరినీ మీ ముందు తీసుకొచ్చారు. చాలా క్లారిటీ అని తీసుకొచ్చారు. అంటే లేటెస్ట్ పొజిషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అని తీసుకొచ్చారు. అంటే భ్రమలకి తావు లేకుండా ఉండాలి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ ఐక్య మూమెంట్ ఏదైతే బిల్డప్ చేస్తారో మీరు సక్సెస్ఫుల్గా ఆ మూమెంట్ని ముందు తీసుకెళ్తారని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.